మన లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ అయిందో గుర్తుందా? రక్కసగి, తంగడగి ప్లేన్స్ లో రెండు మ్యాసివ్ ఆర్మీస్ ఒకరికి ఒకరు ఎదురుగా నిలబడ్డాయి. క్యానన్స్ రెడీ, క్యావెలరీ రెడీ, థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ ఒక సింగిల్ కమాండ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కమాండ్ వచ్చింది. January 23, 1565. సూర్యుడు ఉదయిస్తున్న సమయం. కృష్ణానది తీరంలో ఉన్న ఆ ప్లేన్స్ లో ఒక మహాయుద్ధం మొదలవబోతుంది. ఒకవైపు 4 డెక్కన్ సల్తనేట్స్ కలిసి క్రియేట్ చేసిన మ్యాసివ్ ఆర్మీ, ప్రొఫెషనల్ ఇన్ఫెంట్రీ, ఎలైట్ క్యావెలరీ, టర్కిష్ గన్నర్స్ మరియు బ్యాటిల్ ఫీల్డ్ ని షేక్ చేయగలిగే ఆర్టిలరీ. ఇంకోవైపు ది మైటీ విజయనగర ఆర్మీ, డికేట్స్ ఆఫ్ వార్ఫేర్ ఎక్స్పీరియన్స్, పవర్ఫుల్ క్యావెలరీ, లక్షల మంది సోల్జర్స్ మరియు తన ఆర్మీ మీద పూర్తి నమ్మకంతో రామరాయ. అప్పటికి రామరాయ వయసు 80 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఏజ్ ఆయన్ని ఆపలేదు. తన తమ్ముళ్ళు తిరుమల రాయ మరియు వెంకటాద్రి రాయతో కలిసి ఆయన డైరెక్ట్ గా బ్యాటిల్ ఫీల్డ్ కి కమాండ్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఉదయం దాదాపు 9 గంటల సమయం. 2 ఆర్మీస్ ఢీ కొట్టాయి. మొదటి అటాక్ విజయనగర నుండి. ఫుట్ ఆర్చర్స్ ముందుకు కదిలారు. బాణాల వర్షం ఎనిమీ లైన్స్ మీద కంటిన్యూస్ గా పడటం స్టార్ట్ అయింది. ఆ సడన్ అటాక్ తో సల్తనేట్ ఫార్మేషన్స్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. గుర్రాలు భయపడ్డాయి. ఫ్రంట్ లైన్స్ డిస్టర్బ్ అయ్యాయి. అప్పుడే వెంకటాద్రి రాయ రైట్ ఫ్లాంక్ నుంచి పవర్ఫుల్ అసాల్ట్ లాంచ్ చేశారు. ఆ అటాక్ అహ్మద్ నగర్ ఫోర్సెస్ మీద డైరెక్ట్ గా పడింది. విజయనగర ఆర్మీ ప్రెషర్ ని పెంచుకుంటూ శత్రు సైన్యాన్ని వెనక్కి తోసేస్తుంది. ఒక పాయింట్ కి బ్యాటిల్ ఫీల్డ్ మొత్తం విజయనగర ఫేవర్ లో ఉన్నట్టు కనిపించింది. హిస్టారికల్ అకౌంట్స్ లో యుద్ధం మొదటి కొన్ని గంటల్లో విజయనగర ఫోర్సెస్ స్ట్రాంగ్ మొమెంటం క్రియేట్ చేశాయని వర్ణనాలు ఉన్నాయి. సల్తనేట్ ట్రూప్స్ వెనక్కి తగ్గడం స్టార్ట్ చేశాయి. విజయనగర క్యాంప్ లో వార్ క్రైస్ వినిపిస్తున్నాయి. విజయోస్తు, సోల్జర్స్ కి విక్టరీ ఆల్మోస్ట్ చేతుల్లో ఉన్నట్టు అనిపించింది. కానీ రామరాయకి తెలియని ఒక విషయం ఉంది. బ్యాటిల్ ఫీల్డ్ బయట నుంచి విజయనగరాన్ని అటాక్ చేయడానికి కాదు, విజయనగర లైన్స్ లోపల నుంచి ఒక షాక్ రాబోతుంది. మధ్యాహ్నం దగ్గర పడుతుంది. వార్ డైరెక్షన్ మారబోతుంది. అండ్ విత్ ఇన్ ఎ ఫ్యూ moments ది బ్యాటిల్ దట్ విజయనగర థాట్ ఇట్ వాస్ విన్నింగ్ వుడ్ బికమ్ ది బ్యాటిల్ దట్ డిస్ట్రాయిడ్ ది ఎంపైర్. అసలు ఆ టర్నింగ్ పాయింట్ ఏంటి? మధ్యాహ్నం 1 గంట దగ్గర బ్యాటిల్ డైరెక్షన్ సడన్ గా మారిపోయింది. ఎనిమీ ఫ్రంట్ నుంచి కాదు, విజయనగర ఓన్ లైన్స్ లో నుంచి రామరాయకి చాలా నమ్మకం ఉన్న 2 మర్సెంటరీ కమాండర్స్, హిస్టరీలో గిలానీ బ్రదర్స్ గా గుర్తింపు పొందిన వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. వాళ్ళకి అప్పగించిన థౌజండ్స్ ఆఫ్ ట్రూప్స్ సడన్లీ విజయనగర ఓన్ ఆర్మీ మీదకే టర్న్ అయ్యాయి. ఒక సోల్జర్ ముందు ఎనిమీని ఫైట్ చేస్తున్నాడు, వెనక చూస్తే తన ఓన్ సోల్జర్స్ తన మీదకే అటాక్ చేస్తున్నారు. ఎవరు ఫ్రెండ్, ఎవరు ఎనిమీ? ఒక్క సెకండ్ బ్యాటిల్ ఫీల్డ్ మొత్తం కన్ఫ్యూజన్. ఆర్డర్స్ వినిపించడం ఆగిపోయింది. ఫార్మేషన్స్ బ్రేక్ అయ్యాయి. సోల్జర్స్ కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అండ్ సల్తనేట్ కమాండర్స్ ఆ కన్ఫ్యూజన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. విజయనగర సెంటర్ వీకెన్ అవ్వడం చూసి అహ్మద్ నగర్ ఆర్టిలరీ చీఫ్ రూమీ ఖాన్ తన గన్స్ ని డైరెక్ట్ గా రామరాయ ఉన్న సెంట్రల్ కమాండ్ పొజిషన్ వైపు టర్న్ చేశాడు. సడన్లీ క్యానన్స్ ఫైర్, ఆర్టిలరీ ఎక్స్ప్లోజన్స్ మధ్య రామరాయ ఉన్న గోల్డెన్ పాలంక్విన్ టార్గెట్ అయింది. ఆ అటాక్ తో పాలంక్విన్ కొలాప్స్ అయింది. రామరాయ గ్రౌండ్ మీద పడిపోయారు. ఆయన చుట్టూ ఉన్న ప్రొటెక్షన్ సెకండ్స్ లో బ్రేక్ అయింది. ఎనిమీ సోల్జర్స్ ఆయన్ని అలైవ్ గా క్యాప్చర్ చేశారు. ఒక సామ్రాజ్యాన్ని డికేట్స్ పాటు 80+ ఇయర్ ఓల్డ్ కమాండర్ ఇప్పుడు ఎనిమీ క్యాంప్ ముందు ప్రిజనర్ గా నిలబడ్డాడు. కానీ ఆయన ఫేస్ లో భయం లేదు. ఇయర్స్ పాటు డెక్కన్ రూలర్స్ ని పొలిటికల్ చెస్ లో ఆడించిన రామరాయ ఇప్పుడు తన ఓన్ ఫైనల్ మూవ్ ని చూడబోతున్నాడు. అండ్ దెన్ ఆయన ఎగ్జిక్యూషన్ జరిగింది. రామరాయ బ్యాటిల్ ఫీల్డ్ నుంచి డిసపియర్ అవ్వడం విజయనగర ఆర్మీకి ఒక ఆర్డినరీ మిలిటరీ లాస్ కాదు, అది కమాండ్ స్ట్రక్చర్ కి హార్ట్ అటాక్. తన సుప్రీం కమాండర్ పడిపోయాడని తెలిసిన వెంటనే లక్షల మంది సోల్జర్స్ లో పానిక్ స్ప్రెడ్ అయింది. ఒక ఫార్మేషన్, రెండో ఫార్మేషన్, తర్వాత ఎంటైర్ ఆర్మీ వెనక్కి పరిగెత్తడం స్టార్ట్ చేసింది. కొన్ని గంటల ముందు విక్టరీని సెలబ్రేట్ చేస్తున్న విజయనగర ఆర్మీ ఇప్పుడు సర్వైవల్ కోసం బ్యాటిల్ ఫీల్డ్ వదిలి పరిగెడుతున్నారు. రక్కసాగి, తంగడగి ఒక బ్యాటిల్ గా స్టార్ట్ అయింది. కానీ విజయనగర సామ్రాజ్యం యొక్క ఫేట్ ని మార్చిన టర్నింగ్ పాయింట్ గా మిగిలిపోయింది. కానీ అసలు స్ట్రాటజీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. బ్యాటిల్ ఫీల్డ్ లో డిఫీట్ అయిన ఆర్మీ హంపీకి పరిగెట్టుకుంటూ వెళ్ళింది. అండ్ అక్కడ ఒక 500 ఇయర్ ఓల్డ్ క్యాపిటల్ ఒక హెల్ప్లెస్ సిటీగా మిగిలిపోయింది. రామరాయ పడిపోయారు. విజయనగర ఆర్మీ ఓడిపోయింది. కానీ ఆ బ్యాటిల్ ఫీల్డ్ నుంచి పరిగెట్టిన సోల్జర్స్ కి ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు హంపీని ఎవరు కాపాడాలి? ఎందుకంటే హంపీ కేవలం ఒక క్యాపిటల్ కాదు, అది విజయనగర సామ్రాజ్యం యొక్క
హార్ట్. బ్యాటిల్ ఫీల్డ్ లో జరిగిన డిజాస్టర్ న్యూస్ హంపీకి చేరేసరికి తిరుమల రాయకి సిచ్యువేషన్ క్లియర్ గా అర్థమైపోయింది. సల్తనట్ ఆర్మీస్ ని ఓపెన్ బ్యాటిల్ ఫీల్డ్ లో ఆపడం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. క్యాపిటల్ గేట్స్ దగ్గర వాళ్ళని ఆపడానికి సఫిషియెంట్ ఆర్మీ లేదు, టైం కూడా లేదు. అందుకే తిరుమల రాయ ఒక హార్ట్ బ్రేకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఎంపైర్ ని కాపాడడం కాదు, రాయల్ లీనియేజ్ ని కాపాడాలి. ఎంపరర్ సదాశివరాయ రాయల్ ఫ్యామిలీ అండ్ ట్రెజర్ లో ఉన్న ఎనామస్ వెల్త్ అన్నిటినీ హంపీ నుంచి ఎవాక్యుయేట్ చేయడం స్టార్ట్ చేశారు. వేలాది గోల్డ్ కాయిన్స్, జ్యువెల్స్, రాయల్ ట్రెజర్స్, 1500 ఎలిఫెంట్స్ వరకు లోడ్ చేసి పెనుకొండ వైపు మూవ్ చేయడం స్టార్ట్ అయింది. ఒక సైడ్ రాయల్ కాన్వాయ్ హంపీని వదిలి వెళ్ళిపోతుంది, ఇంకో సైడ్ ఆర్డినరీ పీపుల్ హంపీలోనే మిగిలిపోయారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఎస్కేప్ అవ్వాలో చెప్పడానికి కూడా టైం లేదు. అండ్ దెన్ సల్తనేట్ ఆర్మీస్ హంపీలోకి ఎంటర్ అయ్యాయి. వాళ్ళు వచ్చింది జస్ట్ ఒక క్యాపిటల్ ని క్యాప్చర్ చేయడానికి కాదు, విజయనగర యొక్క పవర్ ని కంప్లీట్ గా బ్రేక్ చేయడానికి. బాజార్ స్ట్రీట్స్, టెంపుల్స్, ప్యాలెసెస్, పబ్లిక్ బిల్డింగ్స్ అన్ని టార్గెట్ అయ్యాయి. మంత్స్ పాటు హంపీలో డిస్ట్రక్షన్ కంటిన్యూ అయిందని హిస్టారియన్స్ చెప్తారు. బిల్డింగ్స్ బర్న్ అయ్యాయి, ట్రెజర్స్ లూట్ చేశారు, సేక్రెడ్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయ్యాయి, మాన్యుమెంట్స్ సెంచరీలుగా నిలిచిన ఆర్కిటెక్చర్ స్లోగా రూన్స్ గా మారిపోయింది. ఒక టైంలో ఫారెన్ ట్రావెలర్స్ వండర్ తో చూసే సిటీ వజ్రాలు బజార్లో ఆర్డినరీ కమాడిటీస్ లాగా కనిపించిన సిటీ సౌత్ ఇండియా యొక్క గ్రేటెస్ట్ ఇంపీరియల్ క్యాపిటల్, ది సిటీ ఆఫ్ విక్టరీ, ఇప్పుడు ది సిటీ ఆఫ్ రూన్స్. కానీ హిస్టరీలో కొన్ని సిటీస్ డిస్ట్రాయ్ అయినా వాటి స్టోరీ డిస్ట్రాయ్ అవ్వదు. హంపీ కూడా అలాంటిదే. ఇవాళ ఆ బ్రోకెన్ టెంపుల్స్, సైలెంట్ బాజార్స్, మిగిలిన స్టోన్ స్ట్రక్చర్స్ మనకి ఒక క్వశ్చన్స్ అడుగుతున్నాయి. ఇంత పవర్ఫుల్ ఎంపైర్ ఎలా కొలాప్స్ అయింది? ఆన్సర్ ఒక సింగిల్ బ్యాటిల్ లో ఉండకపోవచ్చు. అది పొలిటికల్ అరగెన్స్ లో ఉంది, రాంగ్ క్యాలిక్యులేషన్స్ లో ఉంది, అలయన్సెస్ ని అండర్ ఎస్టిమేట్ చేయడంలో ఉంది, అండ్ ఫైనల్లీ రక్కసాగి తంగడగి బ్యాటిల్ ఫీల్డ్ లో తీసుకున్న ఫ్యాటల్ కాన్సిక్వెన్సెస్ లో ఉంది. విజయనగర సామ్రాజ్యం పొలిటికల్ పవర్ గా పడిపోయింది, కానీ మన హిస్టరీలో దాని ప్లేస్ ఎప్పటికీ పడిపోలేదు. హంపీ ఇవాళ కూడా నిలిచి ఉంది, ఒక వార్నింగ్ లాగా, ఒక అచీవ్మెంట్ లాగా, ఒక మెమరీ లాగా. ఒక సామ్రాజ్యం ఎంత పవర్ఫుల్ గా ఉన్న పవర్ ని కాపాడుకోవడం కన్నా దాన్ని ఎలా యూజ్ చేస్తాం అనేదే ముఖ్యం. ఇదే బ్యాటిల్ ఆఫ్ తల్లికోట ఒక యుద్ధం, ఒక సామ్రాజ్యాన్ని ఓడించింది, కానీ ఒక సివిలైజేషన్ యొక్క గుర్తులని మాత్రం చెరిపేయలేకపోయింది. విజయనగర సామ్రాజ్యం, ది ఎటర్నల్ ఎంపైర్.